పరిచయం. సో వెరీ హ్యాపీ అందరినీ చూస్తున్నందుకు. అండ్ ఓవర్ టు యూ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మైసెల్ఫ్ అరుణ శ్రీనివాస్ ఫ్రమ్ రాజపేట, తెలంగాణ అండి. నేను వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. ప్రెసెంట్ మా మెంటర్స్ వచ్చేసి సరితా మేడం అండ్ నాగేశ్వర్ సార్. మా మెగా మెంటర్స్ వరప్రసాద్ సార్ అండ్ సూర్యకుమారి మేడం, అండ్ మురళీ సార్ అండ్ పద్మజ మేడం, అండ్ మెగా మెంటర్స్ వచ్చేసి సతీష్ రెడ్డి సార్ అండ్ సుష్మా మేడం. వీరందరికీ నేను వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వారి యొక్క గ్రేట్ ఎల్ఓఎస్ లో ఉండటము, మేము మా టీం చాలా అదృష్టం చేసుకున్నామని నేనైతే ఫీల్ అవుతాను. ఎప్పుడు కూడా డైలీ వాళ్ళకి మేము గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇంత మంచి గ్రేట్ లైఫ్ స్టైల్ మాకు అందించినందుకు, వాళ్ళు మాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తూ మేము ఈ జర్నీలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నందుకు, వాళ్ళు మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ ప్రశాంతి మేడం, థ్యాంక్ యూ మేడం. అండ్ చంద్రు సార్, థ్యాంక్ యూ. హోల్ అంబే టీం అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకనంటే చంద్రు సార్ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని డైరెక్ట్ కలవలేదు. ఎప్పుడు ఫోన్లో సార్ వాళ్ళ ద్వారాగానే మాకు ఏది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు నేను చాలా స్లోగా నేను బిల్డ్ చేయడము, సింగిల్ గా చేయడం వలన నాకు సారు ఎక్కువ కనెక్ట్ లేరు. మాకు మెంటర్స్ ద్వారాగానే అన్ని చెప్పేవాళ్ళు. పోతే ఈ బిజినెస్ లోకి నేను ఎలా వచ్చాను అంటే, నేను జాబ్ చేస్తున్న క్రమంలో నాది మొత్తం ఫీల్డ్ వర్క్ ఉంటదండి. అయితే ఇక్కడ రోజు ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెళ్ళడము, అంటే లంచ్ కూడా అంటే టైంకి చేయకపోవడము, సరే నా గురించి నేనంత కేర్ తీసుకోకపోవడము, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక కూడా మళ్ళీ ఆఫీసర్స్ నుంచి ఫోన్ కాల్స్ రావడము, ఈ రిపోర్ట్ పెట్టండి, ఆ రిపోర్ట్ పెట్టండి అని చెప్పేసి బాగా అంటే ఎక్కువ ప్రెషర్ ఉండేది జాబ్‌లో. ఈ స్ట్రెస్ తోటి నాకు ఈ ప్రెషర్ వలన ఓవర్ వెయిట్ అయిపోయాను. దీంతో పాటు నాకు థైరాయిడ్ కూడా అటాక్ అయింది. ఈ టైంలో నేను ఈ ఇట్లా అంటే మెడికల్‌గా చూసుకుంటే ఏం చెప్తామంటే రెగ్యులర్‌గా మేమైతే యాక్చువల్‌గా మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాం కాబట్టి లైఫ్ లాంగ్ వాడండి, బీపీ గాని, షుగర్ గాని, థైరాయిడ్ గాని వస్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ యూజ్ చేయాలండి అని మేము ఇంతకుముందు అలా చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ వచ్చేసి నేను ఏమనుకున్నానంటే యాక్చువల్‌గా థైరాయిడ్ అంటే ఇది లైఫ్ లాంగ్ నేను యూజ్ చేయడం అసలు చేయొద్దు. ఇలా కాకుండా ఇంకేదన్నా ఆప్షన్ ఉంటే బావుండనుకున్న టైంలో నాకు మై ఫ్రెండ్ అండ్ మై వెల్ విషర్ సరిత మేడం ఒకరోజు నాకు కాల్ చేశారు అనుకోకుండా. ఆ టైంలో నేను వాళ్ళకి నా ప్రాబ్లమ్‌ని షేర్ చేయడం జరిగింది. అప్పుడు మేడం చెప్పారు, "ఇది పెద్ద ఇష్యూనే కాదు. ఈజీగా నీ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు" అని జెప్పేసి అన్నారు. నాకు ఇంకా వేరే ఆలోచన ఏం రాలేదు. వెంటనే నేను ఓకే చెప్పేసాను. వాళ్ళు నాకు మీల్ ప్లేట్ కస్టమైజ్ చేశారు ఫస్ట్. మీల్ ప్లేట్‌తో పాటు మన న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ గూడా సజెస్ట్ చేశారు. వాళ్ళు ఎలా చెప్తే అలా నేను జస్ట్ ఒక 3 మంత్స్‌లో నేను వెయిట్ తగ్గించుకున్నాను. ఎంత 12 కేజెస్ నేను వెయిట్ తగ్గాను. ప్లస్ నా థైరాయిడ్ రివర్స్ అయింది. అప్పుడు నాకనిపిచ్చింది ఎంత మంచి ఆపర్చునిటీ, ఎంత మంచి డైట్ ప్లాను, ఇంత సప్లిమెంట్స్ ఇంత బావుంది. ఇది నన్ను చూసి మా ఫ్రెండ్స్, కొలీగ్స్ అడగటం మొదలుపెట్టారు. "ఏం చేస్తున్నారు? ఏంటి ఇలా తగ్గావు, ఇలా మారావు ఏంటి?" అన్నప్పుడు నేను మా మెంటర్స్‌కి నేను ఇది షేర్ చేయడం జరిగింది. నేను కూడా ఇలాగ చేయాలి అంటే ఏం చేయాలి అని నేను వారిని అడగటం జరిగింది. అప్పుడు వాళ్ళు నాకు ట్రైనింగ్స్, క్లాసెస్ ఇలా ఉంటది. నేర్చుకుంటే నువ్వు గూడా ఇలా చేసుకోవచ్చు. ప్లస్ ఇన్‌కమ్ గూడా తీసుకోవచ్చని అప్పుడు నాకు వాళ్ళు ప్లాన్ చెప్పడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే ఎప్పటినుంచో నేను జాబ్ నుంచి ఫ్రీ అయిపోవాలనేది నా మెయిన్ డ్రీమ్ అన్నట్టు. ఎందుకనంటే లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను జాబ్‌లో ఉన్నాను. చాలా ప్రెషర్స్, సాలరీస్ చాలా చాలని సాలరీ. దీంతో పాటు ఇంకా ఈ జాబ్‌లో ఉన్న ప్రెషర్ తట్టుకోవడం చాలా అంటే కష్టమైతుంది అన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ అసలు ఒక గాడ్ గిఫ్ట్ లాగా మేడం సరిత మేడం, నాగేశ్వర సార్ వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. నేను దాన్ని అసలు చెప్పకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నేను చేసుకుంటూ వెళ్ళాను. స్టార్టింగ్‌లో వచ్చేసి మా ఇంట్లో గూడా కొంచెం నెగెటివ్ వచ్చింది. ఎందుకు అనంటే మా సార్ వాళ్ళు బయట వేరే స్కీమ్స్, స్కామ్స్ వల్ల జరిగే నష్టాలు చూసి ఉన్నారు గాబట్టి, ఇలా "వద్దు, ఏమొద్దు, జాబ్ ఉంది గదా! చాలు. ఏం చేసుకోనవసరం లేదు" అనన్నారు. కానీ నాకేంటంటే నేను మీటింగ్స్ విని ఇక్కడ చాలామంది లీడర్స్‌ని, సక్సెస్ లీడర్స్‌ని నేను చూసాను. నాకు బాగా అనిపించింది. ఏందంటే ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అనేది
నాకు నమ్మకం కుదిరింది. ఎందుకనంటే మంచి లీడర్‌షిప్ ఉంది, మెంటర్‌షిప్ ఉంది. ఇక్కడ మనము డూప్లికేషన్ సా సార్ వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఎవరైనా అనేది నాకు అర్థమైంది. ఆ మూమెంట్‌లో నేను నా యొక్క సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని షేర్ చేసుకుంటూ నేను బిజినెస్‌ను బిల్డ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో నాకు మేము సిల్వర్ అయిన తర్వాత హ్మ్. అక్కడి నుంచి ఏంటంటే సిల్వర్ అయిన దగ్గర నుంచి మేము ఒక 1 మంత్ కూడా అంటే ఒక్క పిన్ కూడా మేము వెంటనే కంటిన్యూయస్‌గా బ్రేక్ చేయడము. మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. ఓకే. మేము ఈ జర్నీలో చాలా హడిల్స్ అయితే వచ్చాయండి. ఎందుకనంటే సిల్వర్ అయిన తర్వాత మా ఫాదరు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడము. ఆ టైంలోనే 1 మంత్ దాకా మేము హాస్పిటల్స్‌కి వెళ్ళడము, ప్లస్ నా డ్యూటీ చూసుకోవడము, ఈ బిజినెస్‌ని చూసుకోవడము. ఆ టైంలో మా మెంటర్స్ చాలా సపోర్ట్ చేశారు. విత్ మా టీమ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా మేము బ్యాకప్ అవ్వలేదు. ఆ టైంలో మా ఫాదర్ కూడా చనిపోయారు. ఆ టైం తర్వాతకి మేము బిజినెస్‌లో ఏంటంటే అది ఒక హడిల్ లాగా వచ్చింది కానీ మేము అనుకోలేదు. ఎందుకంటే కంపల్సరీ బిజినెస్‌లో మనము గ్రో అవ్వాలి ఏదైనా సరే అని చెప్పేసి ఆహ్, జ రావడం జరిగింది. మేము లాస్ట్ ఇయరు ఆహ్, టాప్ బీబీఐ ఎర్నర్‌లో కూడా ఏపీ, తెలంగాణ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఆగస్ట్ నుంచి సిల్వర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మా 20+ లాక్స్ అనేది ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయడం జరిగింది. అసలు చాలా అంటే చాలా హ్యాపీ. మెంటర్స్ అండ్ కోచెస్‌కి ఎంతగానో అండ్ మా టీమ్ కూడా చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకనంటే నా జాబ్‌లో అసలు నేను కల్లో కూడా నేను ఊహించలేను. ఎందుకనంటే చాలా లిమిటెడ్ సాలరీ అది కూడా ఎప్పుడొస్తదా అని ఎదురు చూసే రోజులు. అలాంటిది ఇక్కడికొచ్చాక అసలు ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ అనేది చూస్తుంటే చాలా అంటే ఈ వండర్ అనిపిస్తుంది. ఇది నేనేనా అసలు నిజంగా నాకు ఇన్‌కమ్ వస్తుందా? ఈ మంత్ వచ్చేసి బోనస్‌గా కూడా మేము 7+ లాక్స్ ఇన్‌కమ్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మేము బ్యాంకాక్ ట్రిప్ కూడా సెలెక్ట్ అయ్యాము. అసలు మేము ప్లాటినం అయినప్పుడు మేము మదురైకెళ్ళాము. ఫ్లైట్ ఎక్కాము. అసలు మేము అసలు అది అయితే మర్చిపోలేము. ఆ ట్రిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాంకాక్ గూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాము. బ్యాంకాక్ వెళ్ళడానికి. నెక్స్ట్ వచ్చేసి మా టీమ్ నుంచి వచ్చేసి ఫస్ట్ మెయిన్ టీమ్ నుంచి వచ్చేసి మధు గారు అండ్ దివ్య గారు అండ్ కుమార్ బిందు గారు అండ్ రాజు తిరుమల గారు బీబీఐగా ఉన్నారు. నెక్స్ట్ టీమ్ వచ్చేసి మా బ్రదరు అశోక్ స్వప్న గారు. వాళ్ళు బీబీఐ లీడర్‌గా ఎక్సలెంట్‌గా గ్రో అవుతున్నారు. నెక్స్ట్ మై ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ వెల్ విషర్స్ అండ్ సృజన దుర్గారావు గారు. వాళ్ళు గూడా చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నారు. నెక్స్ట్ మా టీమ్స్ వచ్చేసి భవాని శ్రీనివాస్ గారు అండ్ యాకూబ్ బాబు గారు. నెక్స్ట్ వచ్చేసి ప్రమిళ రాంబాబు గారు అండ్ పుష్పలత గారు, రాజు గారు. ఇలా మా టీమ్‌లో చాలా మంది కూడా చాలా స్పీడ్‌గా నెక్స్ట్ లెవెల్‌కి రావడానికి వర్క్ చేస్తున్నారు. అలాగే మేము మా మెంటర్ సపోర్ట్ తోటి మేము చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నాము. నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చేసి మా గోల్ మోర్ దెన్ 4 ప్లాటినమ్స్ అండ్ సిల్వర్స్, బీఎఫ్ఐస్ అండ్ బీబీఐస్‌ని మేము తీసుకురావాలని అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి A70కి మేము ఏడీసీగా రావాలనేది మా డ్రీమ్ అండ్ గోల్. ఆహ్, చాలా హ్యాపీగా ఉంది. అసలు రెడ్ కార్పెట్‌లో లాస్ట్ ఇయర్ మేము రెడ్ కార్పెట్ చూసేటప్పుడు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను రెడ్ కార్పెట్‌లో ఉండాలి అనేది నేను డ్రీమ్ అయితే పెట్టుకున్నాను. అది నేను ఇప్పుడు నాకు చాలా వండర్ అనిపిస్తుంది. అంటే ఏదైతే నేను అనుకున్నానో అది నేను రీచ్ కాగలిగాను. ఇప్పుడు సిల్వర్ అయ్యాక మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ తోటి నేను చాలా ప్యాషనెట్‌గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సిల్వర్ అయ్యే వరకు కూడా నేను సింగిల్‌గానే ఈ బిజినెస్ బిల్డ్ చేశాను. ఇక్కడి నుంచి మా హస్బెండ్ కూడా సపోర్ట్ అయ్యారు కాబట్టి మేము ఇంకా స్పీడ్‌గా, ఫాస్ట్‌గా ఈ బిజినెస్‌ని గ్రో అవుతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆహ్, థాంక్ యూ మై మెంటర్స్ వన్స్ అగైన్ అండ్ థాంక్ యూ. మై మై హస్బెండ్ మాట్లాడు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ టీచర్స్, మెంటర్స్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను బిజినెస్ మెన్. నేను ఫస్ట్ మా మేడం చెప్పినప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే మనం బయట మార్కెట్‌లో రోజు చాలా రకాలైనటువంటి స్కామ్‌లు,
మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి చాలా చూస్తున్నాము. కొన్ని చాలా చూసాము. ఒకటి రెండు చేసి దాంట్లో అంటే మనకి ఇన్‌కమ్ రాకపోవడం వల్ల డ్రాప్ కూడా అయ్యాము. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తున్నాను. తను జాబ్ చేస్తుంది కాబట్టి మనకి సఫిషియెంట్‌గా ఇప్పుడు అమౌంట్ అనేటువంటిది మనీ ఉంది కాబట్టి మనం దేనికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతోటి నేను ఫస్ట్ చెప్పాను. నెక్స్ట్ తర్వాత తను మళ్ళీ సార్ వాళ్ళ క్లాస్‌లో విన్న తర్వాత మళ్ళీ చెప్పింది. అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చెయ్యి. నేను వద్దనను. ప్లస్ నేను సపోర్ట్ చేయనని చెప్పేసి చెప్పాను. తర్వాత తను సిల్వర్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి దీంట్లో బిజినెస్‌లోకి వచ్చాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేముండేది తెలంగాణలో ఇటు మారుమూల ములుగు డిస్ట్రిక్ట్ వచ్చేసి ఛత్తీస్‌గఢ్ ఏరియా సరిహద్దులో ఉంటది. మాకు నెట్వర్క్ సరిగా ఉండదు. సిగ్నల్ సరిగా ఉండదు. ఫోన్ మాట్లాడాలన్నా కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో కలవదు. అంతేగాకుండా తను ఈ 3½ ఇయర్స్‌లో ఇటు జాబ్ చేసుకుంటూ, ఇటు బిజినెస్ చూసుకుంటూ తను జీఎన్ఎం ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసేసి అది కూడా సర్టిఫికేట్స్ తీసుకుంది. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా ఇటు ఫ్యామిలీ చూసుకోవడం, మా మేడం అండ్ మా పిల్లలకి ప్లస్ మా నాన్నగారు కూడా మాతోటే ఉంటారు. తనని కూడా చూసుకోవడం అన్ని రోల్స్ కూడా తను ఎక్సలెంట్‌గా చేసి పిన్ అనేటువంటిది ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా చేసింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం ఎవరికైనా ఆపర్చునిటీ చూయించినప్పుడు లేదా మనకు ఎవరైనా చెప్పినప్పుడు ఏమంటాం? నాకు వీలు పడదు. నాకు చిన్న పిల్లలున్నారు. లేకపోతే మా నాన్నకి బాలేదు. మా అమ్మకి బాలేదు. సరే ఏదో ఒకటి సాకులు చెప్తా ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళకి అంటూ ఒక గోల్ లేదా ఒక ఆహ్, లేకపోవడం వల్లనే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారని చెప్పేసి మన ఆలోచన. ఒక లేడీ ఇన్ని అడల్ట్స్ ఇంత ప్రాబ్లమ్ ఉన్నా కూడా తను ఈజీగా రీచ్ అయింది కాబట్టి దీన్ని ఎవరైనా చేయగలుగుతారు. సో, దీంట్లో స్కీములు గాని, స్కామ్‌లు గాని ఏమి లేవు. ఎవరైనా సరే దీన్ని ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఎంత కావాలో మనకంటూ ఒక గోల్ పెట్టుకొని దాని ప్రకారం చేసుకున్నట్లయితే తొందరగా సక్సెస్ అవ్వచ్చని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటేంటంటే సింగిల్‌గా చేస్తున్నప్పుడు తనకి నేను సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా చాలామంది ఎవరైనా సింగిల్‌గా చేసేవాళ్ళుంటే హస్బెండ్ చేస్తూ ఉంటే వాళ్ళ వైఫ్ వాళ్ళకి సహకరించండి. బిజినెస్‌లో తొందరగా సక్సెస్ అవ్వచ్చు. అట్లాగనే హస్బెండ్ గాని భార్య గాని చేస్తుంటే భర్త సహకరించండి. ప్లస్ కుటుంబంలో ఎవరైనా ఉంటే ఇది వద్దు, అది వద్దు అని చెప్పకుండా ఫస్ట్ అక్కడ కాన్సెప్ట్ అనేటువంటిది తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటేంటంటే ఇప్పటివరకు నేను కనీసం కలలో కూడా ఫ్లైట్ ఎక్కుతాను కానీ అట్లా బయటికి వెళ్తానని గాని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆంబో కార్పొరేషన్ అండ్ నాగేశ్వర సార్ అండ్ మా మెంటర్ వాళ్ళ ద్వారా సహకారంతోటి డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటుంది. మా మేడంకి ఎక్కువగా డిజైర్స్ ఎక్కువున్నాయి. డ్రీమ్స్ ఎక్కువున్నాయి. నాకు ఉన్న దాంట్లో సఫిషియెంట్‌గా ఉండాలనేది కానీ తన యొక్క ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ కూడా అచీవ్ అయ్యాము. అండ్ మా టీమ్ గూడా మంచి ఎక్సలెంట్ టీమ్ ఉందండి. మా టీమ్ సభ్యులందరికీ ప్లస్ మా మెంటర్ అండ్ కోచ్ నాగేశ్వర సార్ అండ్ సరిత మేడం గారికి అండ్ సూర్యకుమార్ మేడం అండ్ వరప్రసాద్ సార్ గారికి అందరికి అండ్ ఆంబీ టీమ్ ముఖ్యంగా ప్రశాంతి మేడం గారికి అండ్ ఆహ్, చంద్రు సార్‌కి వెరీ వెరీ థాంక్స్ అండి. థాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ మేడం. ఇంకొకటండి, నేను సిల్వర్ అయ్యే వరకు కూడా మాకు డోర్ డెలివరీ లేదండి. ఎందుకంటే మాది చాలా రిమోట్ ఏరియా కాబట్టి 45 కిలోమీటర్స్ దూరంలో డోర్ డెలివరీ. అక్కడి నుంచి నేను ప్రొడక్ట్ తెప్పించుకొని నేను బిజినెస్ బిల్డ్ చేశానండి. ఆ టైంలో చాలా హడిల్స్ ఫేస్ చేశాను నేను. అంటే సింగిల్‌గా చేశాను కాబట్టి, కానీ నేను ఎక్కడ కూడా దాన్ని నేను పెద్దగా బాధపడలేదు. ఎందుకనంటే నేను ఏంటంటే కంపల్సరీ నేను ఏదైనా చేసి సాధించి చూపించాలనేది, అందరూ కూడా వద్దు అని నన్ను చాలా మంది వెనక్కి లాగాలని చూసారు. కానీ ఆ టైంలో నేను మెంటర్స్ యొక్క సపోర్ట్ తోటి, వాళ్ళ యొక్క గైడెన్స్ తోటి ఖచ్చితంగా నేను ఇది చేయాలి, నేను చేసి చూపెట్టాలి, నేనేదో ఒకటి సాధించాలి. ఈ ఈ జాబ్ నుంచి నేను ఫ్రీ అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క సలహాతోటి నేను బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. 6 మంత్స్ నుంచి నేను అసలు జాబ్‌కి కూడా వెళ్ళట్లేదండి. మా మెంటర్స్ యొక్క సపోర్ట్ తోటి కంప్లీట్ బిజినెస్ నుంచి, జాబ్ నుంచి ఫ్రీ అయిపోవాలనేది నా యొక్క డ్రీమ్ అండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ. స్వర్ణ